6 నెలల నుంచి రక్షణాలయంలో జీవిస్తున్న వెంకటేశ్వరరావు అనే అభాగ్యుడిని కుటుంబీకుల చెంతకు చేర్చింది అమ్మానాన్న అనాథ ఆశ్రమం. ఆశ్రమంలో చేర్చినప్పుడు మతిస్థిమితం లేకుండా ఉన్న వెంకటేశ్వరరావుని హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్కు నెలకు ఒకసారి తీసుకువెళుతూ వాళ్ళిచ్చిన మాత్రలను వాడుతూ ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించడంతో కొంచెంగా తన మానసిక స్థితిలో మార్పు వచ్చింది. పూర్తిగా కోలుకున్న తరువాత తన కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి చిరునామా చెప్పగా ఆశ్రమ స్థాపకులు శ్రీశంకర గురూజీగారి సూచనలతో సిబ్బంది వెంకటేశ్వరరావుని కుటుంబానికి అప్పగించేందుకు తీసుకువెళ్లారు. వెంకటేశ్వరరావు చెప్పిన చిరునామా ప్రకారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ హవేలీ గ్రామానికి ఆశ్రమ వాహనంలో బయలుదేరారు సిబ్బంది. ఊకల్ హవేలీకి వెళ్లగా గ్రామస్తురాలు వెంకటేశ్వరరావుని గుర్తించి ఇతను వెంకటేశ్వరరావని, మతిస్థిమితం సరిగా ఉండదని, 2 అబ్బాయిలున్నారని, వాళ్లు ఉద్యోగం చేస్తున్నారని తెలిపి వాళ్ల కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్ళింది. పెళ్ళైనారా? 2 కొడుకులు, ఈయనెత్తు చక్కదనంగా ఉన్నారు, ఈయనెత్తున్నారు, క్లాసుగా ఉన్నారు. కొడుకులు నర్సంపేట ఉంటారు, జాబు చేస్తుంది వీళ్ళ భార్య, వాళ్ళ మమ్మీది. అక్కడికి వచ్చిన పెద్దవదిన వెంకటేశ్వరరావు తన మరిదేని తప్పిపోయి సంవత్సరమైందని వెంకటేశ్వరరావుని చూసి కన్నీటి పర్యంతమైంది. ఇరుగు పొరుగువారు వచ్చి వెంకటేశ్వరరావుని పలకరించారు. ఇంతలో వెంకటేశ్వరరావు అన్నయ్య సాంబయ్య అక్కడికి వచ్చాడు. అన్నను చూడగానే తమ్ముడు దగ్గరికి వెళ్లి హత్తుకున్నాడు. వెంకటేశ్వరరావు తన తమ్ముడే అని, మతిస్థిమితం లేని కారణంగా తప్పిపోయి ఏడాదయిందని అన్నారు. మీకు తమ్ముడు చిన్న తమ్ముడా? ఎన్ని రోజులు పోయి తప్పిపోయి? సంవత్సరం దాటిపోయిందా? మరి పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టిరా మీరేమన్నా? పెట్టిన హన్మకొండలో. చనిపోయాడనుకున్న తన తమ్ముడిని తిరిగి అప్పగించినందుకు ఆశ్రమం వారి మేలు ఎప్పటికీ మరిచిపోమని సాంబయ్య అన్నారు. మా తమ్ముడు డక్కా వెంకటేశ్వర, నా పేరు డక్కా సాంబయ్య. మేము 4 అన్నదమ్ములు, చిన్న తమ్ముడు వెంకటేశ్వర్లు. తప్పిపోయి దాదాపుగా సంవత్సరం అవుతుంది. హన్మకొండ పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చాము. చాలా దిక్కులో తిరిగినాము, ఇక్కడ దొరకలేదు. అమ్మానాథాశ్రమం నుండి తీసుకొచ్చిన మాకు ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉన్నది, సంతోషం మా తమ్ముడు మాకు వచ్చినందుకు. విధిరాత కారణంగా మతిహీనుడై ఇల్లు వదిలిన ఉమ్మడి కుటుంబానికి చెందిన వెంకటేశ్వరరావు ఇక నుంచైనా అన్నయ్య సంరక్షణలో సంతోషంగా ఉండాలని అమ్మానాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.